నేటి ఆధునిక కాలంలో ఏసీ గదులు, హై స్పీడ్ ఇంటర్నెట్, గూగుల్ సెర్చ్ వంటి సౌకర్యాలు లేకపోతే చదువు సాగదనే భ్రమలో చాలామంది బతుకుతున్నారు. కానీ దీనికి విరుద్ధంగా ఒక వృద్ధురాలు చూపించిన పట్టుదల చూస్తుంటే కళ్ళు చెమర్చడం ఖాయం. ఆమె పేరు డాక్టర్ హేమా సానే. 83 ఏళ్ల వయసులో కరెంటు లేని చీకటి గదిలో కేవలం ఒక కిరోసిన్ దీపం వెలుగులో ఆమె సాధించిన పీహెచ్డీ డిగ్రీ అక్షర క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనం. హేమా సానే గారి కథ వినగానే మనకు అనిపించే మొదటి ప్రశ్న, ఈ వయసులో ఆమెకు ఈ కష్టం ఎందుకు అని. కానీ ఆమె దృష్టిలో చదువు అనేది కేవలం డిగ్రీ కోసం కాదు, అది బ్రతికినంత కాలం జ్ఞానాన్ని అన్వేషించాలనే తపన. నేటి తరం గంటల తరబడి సోషల్ మీడియాలో గడిపి ఏకాగ్రతను కోల్పోతుంటే హేమా సానే మాత్రం కిరోసిన్ దీపం వెలుగులో గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టారు. 83 ఏళ్ల వయసులో శరీరం సహకరించడం కష్టమని చాలామంది అనుకుంటారు. కానీ ఆమె మనసు మాత్రం 20 ఏళ్ల యువతిలా ఉత్సాహంగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో ఉంది. కరెంటు లేకపోవడం, వృద్ధాప్యం, కంటి చూపు సమస్యలు ఇలాంటివి ఎన్నో అడ్డంకులు ఆమెకు ఎదురయ్యాయి. కానీ వాటిని చూసి ఆగిపోకుండా సౌకర్యాలు లేవు అని సాకులు చెప్పకుండా ముందుకెళ్లడమే ఆమెలోని గొప్పతనం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోని ఆమె క్రమశిక్షణ నేటి విద్యార్థులకు ఆదర్శం. చదువుకు వయసుతో సంబంధం లేదు అనే మాటకు డాక్టర్ హేమా సానే ప్రాణం పోశారు. ఆమె పీహెచ్డీ పట్టా, ఆమె పేరు ముందు చేరిన డాక్టర్ అనే టైటిల్ ఆమె సాధించిన విజయం మాత్రమే కాదు, ఓటమిని అంగీకరించని ఆమె మనస్తత్వానికి దక్కిన గౌరవం.